హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి నెల్లూరు స్పెషల్ గీ కారం ఎగ్ దోశ. ఇప్పుడు రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం నెల్లూరు కారాన్ని అయితే రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ముందుగా నానబెట్టిన ఒక 15 ఎండుమిరపకాయలు నానబెట్టిన వాటర్తో పాటుగానే వేసుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా తరిగి వేసుకున్న, అలాగే పులుపుదనం కోసం 3 టమాటోలు, అలాగే 10 వెల్లుల్లిపాయలు, కొంచెం కల్లుప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మీరు టొమాటో ఇక్కడ వద్దు అనుకుంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు, కానీ పర్ఫెక్ట్ నెల్లూరు కారం కోసం ఇక్కడ టొమాటోని యూస్ చేస్తారు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా అయితే చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ అయితే పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి పోపులు వేగాక మనం నెల్లూరు కారం కోసం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసి మగ్గనివ్వాలి. ఇలా వేసుకున్న పేస్ట్ని ఒక 10 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అలాగే ఆవిరి అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఇలా వేయించుకుందాం. ఇప్పుడు చూసినట్టయితే ఆయిల్ అనేది పైకి తేలుతుంది, అలాగే మనకి రిచ్ కలర్ కూడా యాడ్ అయ్యింది. ఇలా అయ్యింది అంటే మనకి నెల్లూరు కారం అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు ముందుగా నెల్లూరు గీ కారం దోశ అయితే వేసుకుందాం. దీనికోసం ఇంట్లో చేసిన దోశపిండిని అయితే వాడుతున్నాను. ఇప్పుడు మనం దోశ వేసుకుని దాని మీద కొంచెం గీనైతే వేసుకుందాం. ఎందుకంటే ఇది నెల్లూరు గీ కారం దోశ కాబట్టి గీనే యూస్ చేయాలి. ఇప్పుడు దోశ వేసి కొంచెం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నెల్లూరు కారాన్ని అయితే ఇక్కడ దోశ మీద వేసి అప్లై చేయాలి. మళ్ళీ కొంచెం గీ కూడా అప్లై చేసి కాలాక సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు నెక్స్ట్ మనం నెల్లూరు గీ కారం ఎగ్ దోశ అయితే వేసుకుందాం. ఇప్పుడు దోశని వేసుకొని దాని మీద కొంచెం గీనైతే వేసుకోవాలి. ఒక ఎగ్ బ్రేక్ చేసి వేసుకున్నాను. అలాగే మనం చేసిన నెల్లూరు కారం కూడా వేసి దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మంచిగా కాలనిచ్చుకుని తీసేయడమే. మీరు గీ యూస్ చేశారు కాబట్టి మనకి దోశ అనేవి మంచి క్రిస్పీగా అయితే వస్తాయి. మీరు కావాలి అనుకుంటే రెండో వైపు కూడా కాల్చుకోండి. కాకపోతే మనం కారం అప్లై చేయడం వల్ల ప్యాన్ వేడి వల్ల కారం మాడినట్టు అవుతుంది, కాబట్టి జస్ట్ ఒక ఫ్లిప్ చేసుకుని టర్న్ చేసి సర్వ్ చేసుకోండి. ఈ కారాన్ని మీరు ముందే రెడీ చేసుకుని ఇన్స్టంట్గా అప్పటికప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతో టేస్టీ నెల్లూరు ఫేమస్ నెల్లూరు గీ కారం ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఈ దోశకి మంచి కాంబినేషన్గా పల్లీ చట్నీ అలాగే కొబ్బరి చట్నీతో అయితే టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్.